హైదరాబాద్ అగర్వాల్ హాస్పిటల్ డాక్టర్ కండ్రగుంట శ్రీనివాసరావుపై రాజేంద్రనగర్ జోన్ విమెన్ పోలీస్ స్టేషన్లో ఆయన భార్య కంప్లైంట్ చేశారు. పెళ్లైన వారం రోజులకే వేధింపులు మొదలయ్యాయని, అదనపు కట్నం తేవాలని ఒత్తిడి చేస్తూ శారీరకంగా మానసికంగా వేధించారని ఆరోపించారు. తన భర్త ఇతర మహిళలతో వివాహేతర బంధం కొనసాగిస్తున్నారని, తోటి మహిళా ఉద్యోగులకు న్యూడ్ వీడియో కాల్స్, ఫొటోస్ పంపుతున్నారని ఆరోపించారు. ఈ విషయాలను బయటకు చెబితే తనతో పాటు కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించినట్టు తెలిపారు. రైట్, కండ్రగుంట శ్రీనివాసరావు వేధింపుల పర్వానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. కుమార్. హరి, అగర్వాల్ హాస్పిటల్ ప్రముఖ డాక్టర్ కండ్రకుంట శ్రీనివాసరావు పైన కేసు నమోదైంది. భార్యను వేధింపులకు గురి చేస్తూ ఉండడంతో రాజేంద్ర నగర్ జోన్ ఉమెన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పెళ్లైన 7 రోజులకే భార్యను అటు శారీరకంగాను మానసికంగాను మరోవైపున అదనపు కట్నం కోసం వేధిస్తూ ఉండడంతో ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కండ్రగుంట శ్రీనివాసరావు పైన కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే తన స్నేహితుడితో ఇటు లైంగికంగా ఉండాలి అంటూ కూడా భార్యను వేధించినట్లు శ్రీనివాసరావు పైన భార్య ఫిర్యాదు ఇచ్చింది. భార్య ఒప్పుకోకపోవడంతో విచక్షణ రహితంగా దాడి చేసి ఆమెను చంపుతామని గత కొన్ని రోజుల నుంచి బెదిరిస్తున్నారని, తనతో పాటు పనిచేసేటువంటి తోటి మహిళా ఉద్యోగులతో న్యూడ్ వీడియో కాల్స్ అలాగే న్యూడ్ ఫొటోస్ పంపుతున్నట్లు ఆరోపణలు చేసింది. తన భర్తకు ఇతర మహిళలతో ఉన్నటువంటి అక్రమ సంబంధాలకు సంబంధించి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. తన భర్త డాక్టర్ శ్రీనివాస్ మానసికంగాను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఇక ఈ విషయాలన్నింటినీ బయటకు చెబితే తల్లిదండ్రులకు చెప్పినా, బయటకు ఇంకెవరికైనా చెప్పినా కూడా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా చంపేస్తామంటూ బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారని, ప్రభుత్వ డాక్టర్ గా పనిచేస్తున్నటువంటి భార్య ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మొత్తం శ్రీనివాసరావుతో సహా 6 మంది పైన కేసు నమోదు చేయడం జరిగింది. బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 85, 351/2 డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ లోని సెక్షన్లు 3-4 కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఓకే రత్నకుమార్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.